9 న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోడుగుంద మండలంలో గురువారం నాడు ఆలూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణి రెడ్డి వెనుక భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ప్రచారం చేసిన బీజేపీ నుంచి సిరిగుంప బీజేపీ ఎమ్మెల్యే సోమలింగప్ప, కర్ణాటక ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా కోట్ల హరిచక్రపాణి రెడ్డిని గెలిపించుకుంటామని బీజేపీ నేతలు ప్రతి గ్రామంలో మండలంలో బీజేపీ కోసం ప్రచారం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే సోమలింగప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్దార్ వలితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడోసారి ప్రధానమంత్రి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే భారతదేశానికి నరేంద్ర మోడీ గారి లాంటి నాయకత్వం అవసరం కాబట్టి అటువంటి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా అంతా ఎంతో విజ్ఞతతో అటువంటి గొప్ప ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ముస్లింస్ లో త్రిపుల్ తలాక్ ద్వారా ఆడవాళ్ళని ఎంతో ముస్లిం మహిళల్ని ఆకట్టుకోవడం జరిగింది బీజేపీ పార్టీ. మేము పోయినప్పుడు కూడా బాగా అత్యంత ఆదరణతో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నగారు చెప్పినట్లు ఇక్కడ 20 సీట్లకు పైనే గెలుస్తాం, కానీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు తక్కువ గెలుస్తాము. 5 పార్లమెంటు మెంబర్స్ కూడా గెలుస్తారని సర్వే వచ్చింది, కానీ ఇంకా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా ప్రధానమంత్రికి ఓటు వేసినట్లు అవుతుంది పార్లమెంట్కి వేసినప్పుడు. ఈ అసెంబ్లీలు గెలవడం ద్వారా ఇక్కడ ఈ రాష్ట్రంలో పటిష్టమైన ఏదైతే గవర్నమెంట్ నిజాయితీకర గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి మా తోడ్పాటు అవసరం ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా రేపు మాకు లీడింగ్ సీట్ రాకపోయినా లీడింగ్ సీట్లో వచ్చేవాళ్ళు ఖచ్చితంగా కూడా మా మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ బీజేపీతో కూడిన గవర్నమెంటే ఇక్కడ ఏర్పడుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ రోజు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన పక్కన పొరుగు రాష్ట్రమైన పొరుగు నియోజకవర్గమైన సోమలింగప్ప గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆయనకి ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే కాదు, పక్కన ఉన్న మంత్రాలయం, ఆదోని, ఎమ్మెనూరు నియోజకవర్గాల్లో కూడా ఆయనకి ఎంతో రకమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి తరతరాలుగా వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా ప్రజాసేవకు అంకితమైన కుటుంబం కాబట్టి ఇక్కడ ఎన్నో 60-70 ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా అనుబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి చాలా గౌరవం ఉంది ఆ కుటుంబానికి. వాళ్ళు నేను ఇప్పుడు అన్నతో పాటు నేను వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎంతో ఆదరించినారని, ఆయన మాటకి ఎంతో విలువ ఇస్తున్నారు. నా గెలుపు ఆయన కృషి వల్ల కూడా నాకు సాధ్యమవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అవును, దేశంలో మొత్తం నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ తర్వాత ఆ పరంగా నేను ఒక గడి భాగంలో ఉండే ఎమ్మెల్యే, నేను చిరుగుపై ఎమ్మెల్యే. ఎక్కువ నేను మొత్తం తెలిసాను. ఎట్లంటే 175 ఎమ్మెల్యేలో సీట్లు ఉంటాయి, 25 ఎంపీ సీట్లు ఉంటాయి. ఇక్కడ నేను నాకు కొంచెం తెలిసింది ఏమన్నా, ఇక్కడ ఆంధ్రంలో 4 ఎంపీ సీట్లు వస్తావని మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు 25 వస్తామని మన సర్వే ప్రకారం ఉంది. ఎక్కువ రావచ్చు, 25 ఎక్కువ రావచ్చు. అంటే సార్ మీరు ఎలక్షన్ ఎంత వరకు ఇక్కడ ఉంటారు సార్, లేకుంటే ఏమన్నా ఒక 3 రోజులు ఉంటారు సార్? ఎలక్షన్ ఇక్కడ పక్కన సిరుగుప్ప పక్కన ఉన్న కోసమే వచ్చేది పోయేది ఉంటుంది. అంటే ప్రచారం కూడా ఒక వారం చేస్తారు సార్ మీరు? చేస్తాం సార్. ఆలూరు, ఆదోని, మంత్రాలయ 6 మండలాలు ఉన్నాయి సార్. ఆలూరు, ఆదోని, గుడెకల్, ఎమ్మినూరు, మంత్రాలయం. ఈ తర్వాత మా గడి భాగంలో ఈ గడి భాగంలో ఉండయి. దానికోసం నేను తెలుసుకున్నాను. ఇక్కడేనో బీజేపీ వస్తుంది సార్, ఎందుకంటే మీకు కూడా కొంతమంది కొన్ని ఓట్లు కూడా లాక్కుంటారు. ఇక్కడేనో బీజేపీ వస్తుంది. మళ్ళీ ಗುಡಕಲ್ ಎಮ್ಮಿನೂರು
బీజేపీ వస్తుందని మాకు తెలిసేసాము. బట్ ఈ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా బాగుంది. జనార్దన్ ఇప్పుడు దేశంలో మాట్లాడుతూ ఉండరు, నరేంద్ర మోదీ 2 తూరికి ప్రధానమంత్రి కావాలని మొత్తం జనాంతంలో మాట్లాడుతూ ఉంటారు. నరేంద్ర మోదీ 2 తూరికి ప్రధానమంత్రి అయ్యాక పార్థసారథి ಮತ್ತು ಚಕ್ರಪಾಣಿ ಈ ಎಮ್ಎಲ್ಎ ಚಕ್ರಪಾಣಿ వస్తాడు ಮತ್ತು పార్థసారథిను ఎంపీ ఆయన గెలుపొందుతాడు. ఆయన తర్వాత ఇక్కడ ఈ విధానసభలో నాకు ఆన్సర్ ఇచ్చినారు. బ్యాంక్ తరఫున అక్కడ మన్నా అయింది.